హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ చిల్లీ గార్లిక్ పన్నీర్ గ్రేవీ. ఇది ఫ్రైడ్ రైస్తోనన్నా లేకపోతే నూడిల్స్తోనన్నా పేరప్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. ఫస్ట్ దీనికి నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. అలానే హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లవర్ అండ్ ఇందులో కొంచెం వాటర్ మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై చేయడానికి ఒక ప్యాన్ తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేయాలన్నమాట. సో ఇది డీప్ ఫ్రై చేసే అవసరం పడదు. జస్ట్ షాలో ఫ్రై చేయొచ్చు. అండ్ పన్నీర్ చాలా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఇది 5 మినిట్స్ టైం పడుతుంది ఫ్రై చేయడానికి. సో ఇవన్నీ ఫ్రై అయిపోయినాక ఇది కూడా పక్కకు పెట్టాలి. ఇప్పుడు గ్రేవీకి ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకుందాము. దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ చాప్డ్ గార్లిక్, హాఫ్ టీ స్పూన్ గ్రీన్ చిల్లీస్, తర్వాత కొంచెం ఆనియన్ అండ్ క్యాప్సికమ్ ఒక స్మాల్ సైజ్ తీసుకుంటే సరిపోతుంది. ఇలానే సోయా సాస్, సాల్ట్, కొంచెం మిరియాల పొడి అండ్ టమాటో సాస్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను గ్రేవీకి 1.5 టేబుల్ స్పూన్ కార్న్ స్టార్చ్ తీసుకున్నాను ఆర్ కార్న్‌ఫ్లవర్ తీసుకున్నాను. సో దీన్ని హాఫ్ గ్లాస్ వాటర్తోని ఇది కలపాలన్నమాట. సో ఈ మిక్స్చర్ అనేది మనం ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్లో వేసి మిక్స్ చేయాలి. అరౌండ్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ మళ్ళీ వేయాల్సి వస్తుంది ఇందులో. ఎందుకంటే ఇది చాలా థిక్గా అయిపోతుంది తొందరగా. సో ఇది కలుపుతూ ఉండాలన్నమాట. సో మనకు గ్రేవీ ఉండాలంటే కొంచెం వాటర్ ఎక్కువనే పడుతుంది. సో ఇది కొంచెం ఒక బాయిల్ పాయింట్కి వచ్చినాక ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అండ్ గార్నిషింగ్కి ఫైనలీ చాప్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్. సో ఇది ఫైనల్ గార్నిష్ అయిపోయింది. సో ఇది ఒక బాయిలింగ్ అయిపోతే మనకి ఈ గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. అండ్ ఈ గ్రేవీని మనము ఫ్రైడ్ రైస్తోనన్నా లేకపోతే నూడిల్స్తోనన్నా పేరప్ చేసుకొని తింటే టూ గుడ్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ రెస్టారెంట్ స్టైల్ ఈ పన్నీర్ గ్రేవీని మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎట్లా ఉందో. సో నెక్స్ట్ టైం విత్ అనదర్ రెసిపీ ఐల్ బీ బ్యాక్.